ప్రాముఖ్యమైన విషయాలను మనం శ్రద్ధగా ధ్యానం చేద్దాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. దేవుని యొక్క సన్నిధానంలో ఒక అద్భుతమైన కొన్ని విషయాలను ఈ పునరుత్థాన దినాన్న దేవుని సేవకుడిగా ఒక విలువైన సంగతులను నేను మీకు గుర్తు చేస్తాను. దేవుని యొక్క మాటలను శ్రద్ధగా దయచేసి ఆలకించండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భావనను, వాక్య సారాంశాన్ని మీరు శ్రద్ధగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కారణం, వాక్యం మనకు స్పష్టంగా అర్థమైనప్పుడే మనం దేవుని వాక్యాన్ని మనము ధ్యానించగలం, మనం అలా బ్రతకగలం. కనుక కొన్ని మాటలు మనం చదువుకుందాం. శామ్యూయేల్ రాసిన 2వ పుస్తకం, కొంచెం వాల్యూమ్ పెంచి, శామ్యూయేల్ రాసిన 2వ పుస్తకం 23వ అధ్యాయం. శామ్యూయేల్ పుస్తకం 2వ పుస్తకం, ఓన్లీ వాల్యూమ్ పెంచి, శామ్యూయేల్ 2వ పుస్తకము 23వ అధ్యాయం. దయచేసి అందరు తెరవండి. 23వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి గట్టిగా చదువుదాం. 2వ శామ్యూయేల్ 23వ అధ్యాయం 8వ వాక్యం. చాలు చదువు. దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా, చాలు మీ తలలు పైకెత్తండి. ఒక అద్భుతమైన సత్యాన్ని నేను ఈరోజు మీ ముందు పెడతాను. దేవుని యొక్క వాక్య భాగంలో ఇజ్రాయేలు కొరకు నా దేవుడు ఏర్పరిచిన రాజులలో చాలా శ్రేష్ఠుడు, ప్రాముఖ్యుడు అని పిలువబడొచ్చిన వ్యక్తి దావీదు. దావీదు పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినన్ని సార్లు ఇంకా ఏ వ్యక్తి రాయబడలేకపోయాడు. మూల పితరుడైన అబ్రహాము గారి పేరు కంటే అధికంగా చాలాసార్లు దావీదు యొక్క పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అబ్రహామును దేవుడు తన స్నేహితుడు అని పిలిచిన సందర్భాలు ఉన్నా, దావీదును దేవాది దేవుని కుమారుడైన ప్రభువుకి ఒక తండ్రిగా బోధించేసే పరిస్థితులు వచ్చేసాయి. దావీదు కుమారుడా అని యేసు ప్రభుల వారిని మాట్లాడగలిగే సందర్భాలు వచ్చాయి. అంటే దావీదును దేవుడు ఏ ఉన్నత స్థితిలో పెట్టాడో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దావీదు 40 ఏళ్ళు ఇజ్రాయేలును పరిపాలన చేశాడు. ఇజ్రాయేలును పరిపాలన చేసిన అనేకమైన రాజులలో దావీదులాగా యథార్థంగా పరిపాలించినట్టుగా ఏ రాజు కనబడు. ప్రతి రాజు రాజ్యరికం చేస్తున్నప్పుడు నీవు నీ పితరుడైన దావీదు చేసినట్టుగా చేయలేదు, దావీదు రాజ్యరికం చేసినట్టుగా నువ్వు చేయలేకపోయావు, నా సన్నిధిలో మీ పితరుడైన దావీదు నడుచుకున్నట్లుగా మీరు నడవలేరు అని ప్రతి మనిషికి దావీదును ఒక ప్యాటర్న్గా పెట్టాడు దేవుడు. దావీదు నా హృదయానుసారుడు అని ఉంది. కొత్త నిబంధనలో కూడా దావీదు యొక్క పేర్లు చాలా పర్యాయాలు ఉంటాయి. మరియను గాబ్రియేలు దేవదూత దర్శిస్తున్నప్పుడు పుట్టబోయే కుమారుడు దేవుని కుమారుడు కనుక అతడు తన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని అని రాస్తాడు. అంటే యేసు ప్రభుల వారు కూడా దావీదును కంపేర్ చేస్తూ యేసు ప్రభుల వారి గురించి ఇంట్రడక్షన్ చేయాల్సి వచ్చింది. కనుక దావీదుకు ఒక సైన్యం ఉంది. ఆ సైన్యంలో 37 మంది బలాఢ్యులు ఉన్నారు. చెప్పండి ఎంతమంది? దయచేసి నోరు తెరవండి. ఎంతమంది? 37. 37 మంది బలవంతులు ఉన్నారు. దావీదు సైన్యం దేవుని సైన్యం అని రాయబడింది. దావీదు దగ్గర 37, 47 కాదండి, లక్షల మంది సైన్యం ఉంది. కానీ అందరి పేర్లు బైబిల్లో రాయబడలేవు, అందరి చరిత్ర రాయబడలేదు. దావీదు సైన్యములో వేల మంది, లక్షల మంది ఉన్నా దావీదు యొక్క సైన్యములో
ఒక సర్టన్ ప్యాటర్న్, ఒక లిస్టు పరిశుద్ధ గ్రంథంలో, ఇప్పుడు ఆ పేర్లన్నీ చదవడానికి సమయం సరిపోదు కనుక ఒక ప్రాముఖ్యమైన మాట మీకు చదివిపించాను. దావీదు సైన్యములో బలాఢ్యులు ఎవరనగా అని ఉంటుంది. బలవంతులు. దావీదు యొక్క సైన్యంలో వీరి పని వేరు, వీరి జీవితం వేరు, వీరు చేసిన కార్యాలు అంతింత కాదు. వాళ్ళు ఏమేం చేశారు? దావీదుతో పాటు దేవుని రాజ్య విస్తరణలో దావీదు యెహోవా యుద్ధాలు చేస్తున్నాడు అని బైబిల్ చెప్తుంది. దావీదు రాజ్యమే దేవుని రాజ్యం అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దావీదు యొక్క రాజ్యములో అందరి గురించి పరిశుద్ధ గ్రంథంలో లిఖితం కాలేదు. వారందరూ యుద్ధాలు చేయలేదా? వారందరూ దావీదుతో సాగిపోలేదా అంటే సాగారు. కానీ కొంతమంది జీవితం చాలా ప్రత్యేకం, చాలా ప్రత్యేకం. ఆ ప్రత్యేకమైన వారే ఈ 37 మంది బలవంతులు. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. చెప్పలు దయచేసి గట్టిగా హల్లెలూయా. ఈ 37 మంది గురించి పరిశుద్ధ గ్రంథంలో వేల సంవత్సరాల క్రితమే ఎందుకు రాయబడింది? వాళ్ళ జీవితంలో అంత గొప్ప పనులు ఏం చేశారు? ఒక పరిశుద్ధ గ్రంథంలో ఒకని పేరు రాయబడింది అని అంటే బైబిల్ మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ చేత ఒకడు ప్రేరేపించబడితే తప్ప పరిశుద్ధ గ్రంథంలో లిఖితం ఏ వాక్యము కాదు. అంటే దేవుడే తన ఆత్మ చేత సేవకులను ప్రేరేపించబడితే తప్ప ఇందులో ఒక అక్షరము కూడా ఎవడు తన సొంతగా రాయడానికి అధికారం లేదు. అంటే దేవుడే వారి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో భవిష్యత్తు తరానికి ఒక మాదిరిగా పెట్టాడు. దేవుని ప్రమేయం ఉంది. అంత గొప్ప పనులు ఏం చేశారు వాళ్ళు అని అంటే వాళ్ళ గురించి చాలా అద్భుతమైన కార్యాలు మనం ఆ కింది భాగంలో చదివితే వాళ్ళ యుద్ధాలు ఎలా చేశారు, దావీదుతో వాళ్ళ ప్రయాణం ఏంటి, వాళ్ళు దావీదుతో కలిసి వాళ్ళు ఎంత గొప్ప పనులు చేశారు అన్న సంగతి అక్కడ రాయబడతాది. అయితే ఒక విచిత్రమైన సంగతి నేను మీకు గుర్తు చేస్తాను. దావీదు సైన్యములో ఒక సైన్యానికి అధిపతి ఉన్నాడు. అతని పేరే యోవాబు. చెప్పండి, ఏం పేరు? యోవాబు. ఇతడు సైన్యంలో ఒక కామన్ సైనికుడు కాదండి, ఇతడు సైన్యానికే అధిపతి, ఇతడు సైన్యానికి బాస్. దావీదు సైన్యంలో 37 బలాఢ్యులు కలిగిన ఆ పట్టికలో ఎవరైతే ఉన్నారో వారికి ఈ మనిషి నాయకుడు. బాగా వినండి, ఈ మాట చాలా రోజుల నుంచి నా మనసులో ఆలోచిస్తూ వచ్చాను. దావీదు సైన్యమే గొప్పది. ఎవరిని దేవుడు ప్రేరేపించాడో వారు దావీదు సైన్యంలో చేరారు. దావీదు సైన్యంలో ఉండడమే ఒక భాగ్యం. ఆ భాగ్యవంతుల ఆ గుంపులో నుంచి అధికారులుగా బలవంతులుగా అద్భుతాలు చేసి దావీదు పక్షంన నిలబడిన వారి గుంపులో చేరడం అదొక భాగ్యం. అందులో ఆ గుంపు కలిగిన బలవంతులకు అధికారిగా నాయకుడిగా ఉండడం ఎంత పెద్ద భాగ్యం ఆలోచించు. అతని పేరు యోవాబు. ఇతడు దావీదు సైన్యానికి అధిపతి. ఇతడు మాత్రమే కాదు, ఇతనికి 2 తమ్ముళ్ళు ఉంటారు. వారు కూడా దావీదు సైన్యంలో అద్భుతమైన బలవంతులు. ఈయన మామూలు మనిషి కాదు, స్వయాన దావీదు యొక్క అక్కగారి యొక్క కుమారులు వీళ్ళు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈ 37 మంది బలవంతుల లిస్టులో ఇతని పేరు లేదు. ఈ 37 మంది బలవంతుల యొక్క లిస్టులో ఈ పెద్ద మనిషి పేరు లేదు. ఇతని తమ్ముళ్ళ పేర్లు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఇతడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు అతని ఆయుధాలు మోసేవాడు ఉంటాడు కదా, బాణాలు పట్టుకునేవాడు, డాల్ను పట్టుకునేవాడు, ఆ మెటీరియల్ను పట్టుకొని వెంబడించే ఒక పనివాడు ఉంటాడు కదా, ఆ పనివాడి పేరు కూడా 37 మందిలో ఉంది. కానీ ఇతని పేరు లేదు. ఇది
చాలా ఆశ్చర్యకరమైన విషయం. సైన్యాన్ని నడిపించగలిగే నాయకుడి పేరు సైన్యంలో లేదు. సైన్యంలో ఏ బలవంతుల పేర్లు గొప్పవి అని చెప్పారో ఆ బలవంతులను నడిపించి లీడ్ చేసి సజెస్ట్ చేయగలిగిన ఈ యోవాబు పేరు లేదు. దావీదు యొక్క స్వయాన అల్లుడు, అక్కగారి కొడుకులు. దావీదు రాజ్యంలో క్యాబినెట్లో మొట్టమొదటి సైన్యాధిపతి ఎవరయ్యానంటే యోవాబే. ఇంత విలువలు కలిగిన గౌరవప్రదమైనటువంటి స్థానములో ఉన్న ఈ మనిషి పేరు బలవంతుల యొక్క జాబితా, ఆ బలవంతుల యొక్క పట్టికలో ఇతని పేరు లేదు. హల్లెలూయా, చదమ గట్టిగా హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో చాలా ఆలోచింపజేశాడు. ఇదేంటి మరి ఇతడు ఏం యుద్ధాలు చేయలేదా అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో అతడు చాలా యుద్ధాలు చేశాడు. ఇంకా చెప్పాలా, యుద్ధాలు దావీదుతో పాటు చేశాడు. అంత మాత్రమే కాదు, దావీదును కొన్నిసార్లు అతని రాజభవనంలో ఇంట్లో కూర్చోబెట్టి ఇతడే ఒంటరిగా వెళ్ళి యుద్ధాలు చేసి రాజ్యాలను గెలిచి ఆ రాజుల తలల మీద ఉన్న కిరీటాలు తీసుకొని వచ్చి దావీదు తల మీద పెట్టినోడు. దావీదు యొక్క రాజ్యం విస్తరించడంలో ఇతడు అంతంత పోరాటం చేయలేదు. ఇంత కష్టపడ్డావు యోవాబు, ఎన్నో దేశాలు జయించడానికి నీవే కదా కారకుడవు. దావీదు యొక్క రాజ్యంలో నువ్వు సైన్యాన్ని నడిపించగలిగే అధికార హోదాలో ఉన్న వ్యక్తివి కదా యోవాబు. ఎన్నో యుద్ధాలు చేశావు. ఇంత గొప్ప యుద్ధాలు చేసి ఎంతో కష్టపడి, బాగా వినండి, ఎంతో ప్రయాసపడి దావీదు యొక్క రాజ్యం విస్తరించడంలో ఎంతో ప్రయాసపడ్డ నీ పేరు ఎందుకయ్యా లిస్టులో లేదు? ఎందుకయ్యా ఆ పట్టికలో లేదు? పరిశుద్ధ గ్రంథం పట్టిక గురించి మనకు బాగా నేర్పిస్తుంది. బాగా వినండి. పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతుల పట్టిక అని ఒకటి ఉంటుంది. చెప్పండి, ఏం పట్టిక అది? చదువుతారా సార్? నోరు తెరిచి గట్టిగా చెప్పండి, ఏం పేరు అది? చెప్పాలి గట్టిగా, ఏం పట్టిక? ఆ మాట ఒకసారి చదువుదాం. కీర్తనల పుస్తకం 69వ అధ్యాయం 8వ వాక్యం దయచేసి ఒకసారి చదవండి. నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. 69:28 చదువుతున్నావా? 69:28. జీవ గ్రంథములో నుండి దేవ వారి పేరులు తుడిపి పెట్టుము. ఇదిగో నీతి మంతుల యొక్క పట్టిక ఉందే, ఆ పట్టికలో వారి పేర్లు వ్రాయకు. అసలు చదువు ఇంగ్లీష్లో మాట. హల్లెలూయా. చదవ అసలు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. చబా హుషారుగా స్వరమెత్తి హల్లెలూయా. ఈ మాటలు మీరు దయతో జాగ్రత్తగా వినండి. ఆత్మదేవుడు మిమ్మల్ని దర్శించాలన్న ఆశతో నేను మాట్లాడుతున్నాను. నీతిమంతుల పట్టిక ఒకటి ఉంది. అంటే ప్రభువుని నమ్మిన ప్రతివాడు నీతిమంతుల పట్టికలో చేరలేడు. అదే హెబ్రీ పుస్తకంలో రాస్తాడు, విశ్వాస వీరుల పట్టిక. హేబేలు మొదలుకొని అనేకుల చరిత్ర చెప్తూ విశ్వాసం ద్వారా వాళ్ళు ఇలా బతికారు, వీళ్ళు ఇలా బతికారు, వాళ్ళు ఇలా బతికారని 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల పట్టిక రాస్తాడు. 12వ అధ్యాయం 1వ వాక్యంలో సాక్షి సమూహం అని రాస్తాడు. అంటే సంథింగ్, కొంతమంది పేర్లు కొంత పట్టికలో లిఖితం అవుతుంది అన్న భావన మనం ఇక్కడ నేర్చుకుంటాం. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఎవని పేరైనను జీవ గ్రంథంలో వ్రాయబడినట్టు కనుక కనబడకపోతే వాడు నిత్య జీవంలో అడుగుపెట్టలేడు. అంటే రేపు నిత్య రాజ్యాల్లో అడుగుపెట్టే వారి పేర్లన్నీ జీవ గ్రంథంలో రాయబడతాయి.
రేపు మహిమ కలిగిన నూతన యెరూషలేములో అడుగుపెట్టే వారి పేర్లు గొర్రె పిల్ల జీవ గ్రంథములో రాయబడతాయి. అంటే ప్రతి మాట పరిశుద్ధ గ్రంథం మనకేం నేర్పిస్తుందని అంటే మన పేర్లు ఒక చోట ఖచ్చితంగా రాయబడి ఉండాలి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. చబలుషర్గా హల్లెలూయా. 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 అందుకనే నా ప్రభు సేవకులతో మాట్లాడుతూ, అయ్యా మీ నామములో మేము అద్భుతాలు చేశాం, మీ నామంలో దయ్యాలు ఎలగొట్టాం అని వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి వస్తే ప్రభు అంటాడు, అవన్నీ చాలా చిన్న విషయాలు, మీ పేర్లు పరలోకంలో రాయబడ్డాయి, దానికి మీరు సంతోషపడండి అని చెప్తాడు. నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మన పేర్లు ఎక్కడో రాయబడి ఉండడం మనకు చాలా అవసరం. పేరు లేకపోతే నిత్య మహిమలో స్థానము లేదు. ఈరోజు నా ప్రభు మనతో మాట్లాడే ఒక అద్భుతమైన మాట, ఇతడు ఒక పరాక్రమవంతుడే, ఇతడు యుద్ధాలు చేసిన వాడే, ఇతడు బలవంతుడే, కానీ బలవంతుల లిస్టులో పేరు లేదు. ఇతడు పరాక్రమశాలే, కానీ పరాక్రమవంతుల పట్టికలో పేరు లేదు. దావీదుతో యుద్ధాలు చేసినోడే, కానీ దావీదు యొక్క యుద్ధ సైన్యములో పేరు లేదు. యోవాబు ఇంత కష్టపడ్డావు, నీ పేరెందుకు లేదయ్యా? యోవాబు దావీదుకు దగ్గర బంధువు కదా, ఎందుకు నీ పేరు లేదు? యోవాబు దావీదు తల మీద కిరీటం రావడానికి నువ్వెంతో ప్రయాసపడ్డావు కదా, ఎందుకు నీ పేరు లేదా? ఇక్కడే మనం నేర్చుకోవాలి. దావీదు ప్రయాసపడ్డది సత్యమే, దావీదుతో కలిసి యుద్ధాలు చేసింది వాస్తవమే, యోవాబు బలవంతుడే వాస్తవమే, కానీ యోవాబు బాహ్యము వేరు, అంతరంగం వేరు. యోవాబు యొక్క ఇంటీరియర్ లైఫ్, వ్యక్తిత్వ స్వభావం వేరు. పరిశుద్ధ గ్రంథంలో ఆ బలవంతుల పట్టికలో సైన్యాన్ని నడిపించిన వాడి పేరు లేదండి. నువ్వెంతమందిని నడిపించావో వాళ్ళ పేర్లు ఉన్నాయి, నీ పేరు లేదు. ఇది విచిత్రంగా లేదు? ఎవరికి యుద్ధ నైపుణ్యం నేర్పాడో వాళ్ళ పేర్లున్నాయి, ఈయన పేరు లేదు. అతని ఆయుధాలు మోసిన వాడి పేర్లున్నాయి, ఈయన పేరు లేదు. రేపు ఇదే జరగబోతుంది పరలోకంలో. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. 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 రేపు పరలోకంలో రేపు మీరు నేను సకల ప్రజలు నిలబడ్డప్పుడు మన ముందు గ్రంథాలు తెరవబడతాయి. మన ముందు గ్రంథాలు తెరవబడతాయి. గ్రంథములో మన గురించిన వివరణ రాయబడి ఉండకపోతే భూమి మీద నువ్వు చేసిన బలమైన కార్యాలు, భూమి మీద దేవుని సేవలో సేవకులతో కలిసి నువ్వు పడ్డ ప్రయాసాలు, ఈ భూమి మీద దేవుని రాజ్య విస్తరణలో నువ్వు కష్టపడ్డ కష్టం, చేసిన పరిచర్య సహకారం అన్నీ రేపు గాలికి కొట్టుకుపోతాయేమో. యోవాబు మనకు ఒక మాదిరి. నేను మళ్ళీ చెప్తున్నాను, వినండి. గతం ప్రస్తుతానికి ఒక పాఠం, ప్రస్తుతం భవిష్యత్తుకు ఒక పాఠం. మనం నేర్చుకోవడానికి పుస్తకాలు మనకు అవసరం లేదు. గత సంవత్సరాలు, గత దినాలలో దేవుడు ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాడు, దేవుడు ఎలాగో న్యాయం చేశాడు, దేవుని ప్రవర్తన ఎలా ఉంది అన్న జీవితాలు మనము గమనించుకోగలిగితే మనకు కూడా అవే జరగబోతాయి. హల్లెలూయా. గతంలో నా దేవుడు ఎలా ప్రవర్తించాడు, ఎందుకు ఇతని జీవితంలో ఇంత గొప్ప తీర్పు జరిగింది, ఎందుకు ఇతని యుద్ధాలు ఎన్నిక లేకుండా మారాయి, ఎందుకు ఇతని పరిచర్య దేవుడు ఎన్నిక చేయలేదు, ఎందుకు దావీదు రాజ్యములో ఇతడు కష్టపడ్డ కష్టానికి ఫలము ఎందుకు లేదు, బలవంతుల లిస్టులో బలాఢ్యుని పేరు ఎందుకు లేదు, ఇది మనం ఆలోచించాలి. నీవు నేను ఈ ఘనమైన దేవుని రాజ్య విస్తరణలో దావీదు రాజ్యమే దేవుని రాజ్యం, దావీదే దైవజనుడు, దావీదు సైన్యమే దేవుని బిడ్డలుగా పిలువబడే మీరు. ఆ దావీదు సైన్యములో కష్టపడ్డవాడి పేరు ఎందుకు మిస్ అయిపోయింది? మిస్ ఎవడు చేశాడో
పరిశుద్ధ గ్రంథం మానవుడి ప్రమేయంతో రాయబడలేదు కదా. ఇది పరిశుద్ధాత్మ దేవుడు రాసినప్పుడు ఆత్మదేవుడికి ఎందుకు అతని సేవ నచ్చలేదు? పరిశుద్ధాత్మ దేవుడికి ఎందుకు యోవాబు గురించిన వివరణ రాయడానికి దాటేశాడు? పనోడు పేరు వచ్చింది, తమ్ముళ్ళ పేరు వచ్చింది, ఇతని పేరు లేదు. ఆలోచించు. ఇవే ఈ తరంలో మనం నేర్చుకోవాలి. ఇవే ఈ తరంలో మనకు బాగా గుర్తుండిపోవాలి. నీవు ఈ మహిమ గెలిన సేవలో మీరు నేను కష్టపడుతున్నాం కావచ్చు. ఈ ఘనమైన పనిలో దైవ సేవకుడితో కలిసి నీ ప్రయాసం బాగానే ఉండొచ్చు, నీ చెమట బాగానే ఉండొచ్చు, నీ సుఖాన్ని సౌఖ్యాన్ని తాకట్టు పెట్టి నీ దేవుని ఘనమైన పనిలో దైవ సేవకుడితో కలిసి నువ్వు ప్రయాసపడుతున్నది వాస్తవమే, నువ్వు కష్టపడుతున్నది వాస్తవమే. నా దేవుని పని జరగాలని నీ కడుపు కట్టుకొని నీ అవసరతలకు ఉంచుకున్న ఆర్థిక ధన నిధులు, నీకెన్నో అవసరతలు ఉన్న దేవుని కోసం నువ్వు దార విడిచింది వాస్తవమే. ఇన్ని పనులు చేస్తున్న మీరు నేను రేపు మహిమలో నిలబడ్డప్పుడు మన క్రియలు మన ముందు కనబడాలి కదా. అవునా కదా అమ్మా? అవునా కదా? నా మాట మీకు అర్థమవుతుందా? అవునా కదా? రేపు ఇంత కష్టపడి రాసి ఎగ్జామ్ కష్టపడి రాసాం, కీ పేపర్ వచ్చింది, 100కి 100 రూపాయల సక్సెస్ అనిపించింది, కానీ రిజల్ట్స్లో పేరు లేదు. ఇది విచిత్రంగా ఉంది. కీ పేపర్లో కూడా మనం రాసిన ఆన్సర్లన్నీ పర్ఫెక్టే ఉన్నాయి, 100కు 100 వచ్చాయి. ఏమన్నా మిస్ అయితే ఒక 2-3 అవుతాయి ఏమనుకుంటాం, కానీ అసలు రిజల్ట్ పాస్ అయిన రిజల్ట్లోనే పేరు లేకపోతే ఏం జరిగిందో పెద్ద ప్రశ్నే. రేపు ఇదే ఉంటుంది. ఈరోజు చాలామంది రేపు మహిమ గెలిన రాకడలో రేపు ఇలాగే ఉండిపోతుంది. ఎందుకు మిస్ అయిందో నేను ఈరోజు మీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. యోవాబు యొక్క చరిత్ర ఎందుకు అలా మైనస్ అయిపోయింది? నేను ఆ మాటలు చదువుతున్నప్పుడు అనిపించింది, యుద్ధాలు చేసి ఏం లాభం, కష్టపడి ఏం లాభం, దావీదుతో కలిసి ప్రయాసపడి ఏం లాభం? పేరే లేదు. అతడు పేరు పోగొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? నేను మీకు చదివిపించాను. దేవ జీవ గ్రంథంలో నుండి వారి పేరు తుడిపేయడం అంటే ఏంటి? ఆల్రెడీ రాయబడ్డది ఆల్రెడీ రాయబడ్డది పేరు. బాగా వినండి. దేవ జీవ గ్రంథం, నీతిమంతుల పట్టిక, విశ్వాస వీరుల పట్టిక, సాక్షిగా బతికిన సాక్ష్య సమూహం యొక్క లిస్టులో వాని పేరు కొట్టాయి, వాని పేరు తుడిపాయి. ఎందుకు? ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ ఉంది. తుడిపేసే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? మొదటికే రాయబడకపోతే అది వేరు. తుడిపేయాలి అని అన్నాడు అని అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ రాయబడింది, ఆల్రెడీ లిస్టులో అతని పేరు ఉంది, కానీ ఎవడో కొట్టేశాడు. ఎందుకు కొట్టేశారు? ఎందుకు తుడిపి పెట్టబడింది? నీతిమంతుల పట్టికలో వాని పేరు చేర్చకు. ఎందుకు? ఏదో సంథింగ్ జరిగింది. హల్లెలూయా. అలా ఎందుకు తన పేరును పోగొట్టుకున్నాడో? దేవా, నిన్ను విడిచిపెట్టే వారి పేర్లు ఇసుక మీద రాయబడిన వారిగా ఉంటాయి ప్రభువా అని రాయబడింది. ఇసుక మీద కొద్దిసేపు ఉంటుంది పేరు, ఆ కాసేపు తర్వాత వరద ఆ ఇసుక మీదకి వచ్చినప్పుడు అప్పటి వరకు రాయబడిన పేర్లు ఎక్కడికి పోయాయో తెలియవు. అద్భుతకరంగా బీచ్లో అనేకమైన డిజైన్లు వేస్తారు. మీ బీచ్కి వెళ్ళిన అలవాటు ఉంటే మీకు తెలుస్తుంది. ఇసుకలో అద్భుతకరంగా రైటింగ్ రాయొచ్చు, అద్భుతకరంగా సైన్ చేయొచ్చు. క్షణమే 2 నిమిషాలు వరద వస్తుంది, ఆ నీళ్ళ మీద కొడుతుంది, ఆ మళ్ళా నువ్వు రాసిన రాత కనబడదా? రాత ఉన్నది సత్యమే, రాత ఇప్పుడు కనుమరుగైంది కూడా సత్యమే. ఒకప్పుడు మంచి విశ్వాసే, ఒకప్పుడు మంచి సేవకుడే, ఒకప్పుడు ఎంతో కష్టపడ్డాడు ఈ సేవలో, ఈ పునాదులు అని చెప్పుకునే వారి పేర్లు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు చేసింది అబద్ధం కాదు, వాస్తవమే. వాళ్ళు చేసిన సేవ అబద్ధం కాదు, ఆ విశ్వాసి పడ్డ కష్టం అబద్ధం కాదు,
ఆ సహోదరి పడ్డ ప్రయాసం అబద్ధం కాదు, వాస్తవమే. స్థలాలు ఇచ్చారు, ఇళ్ళు ఇచ్చారు, కానుకలు ఇచ్చారు, కష్టపడ్డారు. కానీ ఎందుకు పేరు ఈరోజు లేదు? అది వాస్తవమే, ఇది కూడా వాస్తవమే. ఎందుకు పేరు కొట్టివేయబడింది? ఇది ఈరోజు మన ప్రశ్న. హల్లెలూయా. చపాల గట్టిగా హల్లెలూయా. అందుకే గతం, ప్రస్తుతం బ్రతుకుతున్న మనకు ఒక పాఠం. అందుకే ఒక పాట రాస్తాడు, ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోలేదు, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. బ్రతికి ఉన్న మనకి గతములో బతికిన విశ్వాసులు మనకు పాఠము. హల్లెలూయా. చదమ దయచేసి గట్టిగా హల్లెలూయా. బ్రతికి ఈ ప్రస్తుతము సేవ చేస్తున్న నాకు గతములో సేవ చేసిన సేవకుడు నాకు ఒక పుస్తకం. బ్రతికి ఉన్న విశ్వాసం చేస్తున్న నా విశ్వాస బిడ్డలారా, గతములో విశ్వాస యాత్ర చేసిన విశ్వాసులు మనకొక పాఠం. ఆ పేజీ చదవాలి. హల్లెలూయా. ఎందుకు బాగుపడ్డ వాళ్ళు ఎలా బాగుపడ్డారు, ఎందుకు పాడైన వారు ఎందుకు పాడయ్యారు, పుస్తకం చదివితే మనం ఏం చేయాలో, మన పేరు స్థిరస్థాయిగా ఉంచడానికి ఏం బతకాలో, వారి పేరు కొట్టివేయడానికి వారు ఏ మిస్టేక్స్ చేశారో అవి మనకు పాఠాలు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఒక 2-3 విషయాలు నేను త్వరగా చెప్తాను. శామ్యూయేల్ 2వ పుస్తకం 20వ అధ్యాయం. శామ్యూయేల్ 2వ పుస్తకం 20వ అధ్యాయం 8వ వాక్యం చదువుదాం. పెద్ద బండ దగ్గరకు రాగా అమాషా ఈ యోవాబు అనబడుతున్న వ్యక్తిని కలుసుకోవడానికి వచ్చాడు. యోవాబు తను తొడుక్కున్నటువంటి చొక్కాయి అంగికి పైన బిగించి ఉన్న నడికట్టుకు కత్తి తన అంగి లోపట కట్టుకొని ఉండగా ఆ వర వదిలి కత్తి నేల పడెను. అప్పుడు యోవాబు అమాషాతో, ఇదిగో నా సహోదరా, నువ్వు బాగున్నావా, క్షేమముగా ఉన్నావా? అమాషాను ముద్దు పెట్టుకొనున్నట్లుగా కుడి చేత అతన్ని గడ్డాన్ని పట్టుకొని అమాషా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకనే తనను కాపాడుకొనక ఉండగా యోవాబు అతని కడుపులో దాచి ఉన్న కత్తితో పడవగా నేలకు జారి చాలు. హల్లెలూయా. అసలు 2 చేతులు ఎత్తేద్దాం గట్టిగా. హల్లెలూయా. చపలుషరిగా హల్లెలూయా. యోవాబు పేరు ఊరికే దేవుడు కొట్టేయలేదా బ్రదర్? దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎవ్వడికి అన్యాయం చేయడు. యెహోవా త్రాసు న్యాయమైంది. మన మనుషులు మనకు అనిపిస్తుంది. పాస్టర్ గారు అధ్వానంగా విశ్వాసం ఇబ్బంది పెట్టాడు. ఆయన చాలా మంచోడు. ఒకప్పుడు మీకేం తెలుసు? నిన్న మొన్న వచ్చారు మీరు, వాళ్ళు లేనిదో ఇవన్నీ అయ్యాయా? అవి ఎంత కష్టపడ్డారు వాళ్ళు మాకు తెలుసు. వేలు లక్షలు ఇచ్చారు. వాస్తవమే, ఈమె చెప్పింది వాస్తవమే.
ఆ బ్రదర్ చెప్పింది కూడా వాస్తవమే, వాళ్ళు చెప్పింది వాళ్ళు చేసింది కూడా వాస్తవమే. మరి ఈరోజు దేవుడు ఎందుకు అన్యాయం చేశాడు? ఇది కదా మనం ఆలోచించాల్సింది. అమ్మా, ఇది కదా మనం ఆలోచించాల్సింది. దేవుడు అన్యాయం చేయడే. యోవాబు చేసిన అద్భుతమైన యుద్ధ నైపుణ్యం బాగానే ఉంది, కానీ అతని రహస్యం ఏంటో తెలుసా? అంతరంగంలో కపట స్వభావము కలిగిన వాడా మనిషి. తనకంటే యోగ్యంగా బతుకుతున్న అమాషను ప్రేమతో, ఇదిగో సహోదరా, బ్రదర్ బాగున్నావా అని గడ్డం మీద చేతేసాడట. మనం ఒక వ్యక్తి ప్రేమతో తల మీద చేతేసి మనం గుండె మీదకి లాక్కున్నట్టుగా, బాగున్నావా రే, నువ్వు బాగుండాలిరా, నువ్వు చల్లగా ఉండాలిరా, నువ్వు మంచిగా ఉండాలి. ప్రేమగా అమాష అనబడుతున్న వ్యక్తి ఈయన ఎవరో తెలుసా? దావీదు సైన్యంలో నమ్మకస్తుడా. ఈ యోవాబుకున్న మనసు ఏంటంటే, తనకంటే ఎవడు యోగ్యంగా ఉన్నా ఈ మనిషి భరించాడు. కష్టపడతాడు బాగానే, కానీ తనకంటే నీతిమంతులుగా యోగ్యులుగా దావీదు దగ్గర నమ్మకంగా ఎవడైనా ఉంటే ఈ మనిషి భరించాడు. ఇదిగో అమాష తల మీద చేతేసి గడ్డం మీద చేతేసి, సహోదరా బాగున్నావా, నువ్వు బాగుండాలిరా అని అంటూనే కుడి చేతిలో లోపట దాచుకున్న కత్తిని తీసి అతడు కడుపులో పడిశాడండి. కపటం. పైన బాగానే ఉంటాడు, కానీ లోపట తన తోటి వ్యక్తుల కీడును కోరుకునేవాడి మనిషి. ఇదిగో ఇవే అతని నీతిమంతుల పట్టికలో అతని బలం ఎన్నిక లేకుండా చేసి, నీ యుద్ధాలు ఎవడికి కావాలి, నీ కిరీటాలు ఎవడికి కావాలి, దావీదుకు నువ్వు చేసిన మేలు ఎవడికి కావాలరా, నువ్వు వేసిన కుయుక్తి కలిగిన పనికి అధ్వానంగా నీతిమంతులను చంపావు అని పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అతని పేరు లేకుండా చేశాడు. ఆలోచించు. నీ ప్రయాసం గొప్పదే, నీ కానుక గొప్పదే, నువ్వు దేవుని సేవలో నువ్వు పడ్డా విడిచిన చెమట గొప్పదే, కానీ కుయుక్తి కలిగిన కపట స్వభావం రేపు నేను మహిమ గలిగిన రాజ్యంలో నీ పేరు తుడిపి పెట్టబడే ప్రమాదం ఉంటుంది సుమా. కపటం దేనికి సూచన తెలుసా? అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 8వ వాక్యం ఒకసారి చదవండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 8వ వాక్యం. అయితే ఏలుమ అధిపతిని విశ్వాసములో నుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఏలుమా అను పేరునకు గారడివాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు దేవుని ఆత్మతో నిండబడిన వాడై ఏలుమా అని పిలువబడుతున్న బర్యేసు అనబడుతున్న సీమోనుతో గారడి వాడితో అంటాడు, అతడు తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా. ఎవరి కొడుకు అట వీడు? ఎవరి కొడుకు? సాతాను కొడుకు, అపవాది కుమారుడా. ఎదిగో నా వైపు చూడండి. ఈ గుండెలో కపటం, చేదు ఎవడైతే ఉంచుకుంటాడో వాడు నేనైనా నువ్వైనా ఎవడైనా, దేవుడు వాడికి ఒక పేరు పెడుతున్నాడు. నువ్వు నాకు కాదురా కుమారుడివి, నువ్వు అపవాదికి కదా కుమారుడివి. అపవాది కుమారుల లిస్ట్ పేర్లు దేవుని బిడ్డల లిస్టులో ఎందుకు ఉంటాయండి? ఎందుకుంటాయి? ఉంటాయా? ఎందుకుంటాయి? నా పిల్లల పేరు సర్నేమ్, నా తండ్రి నా పేరు ఉన్నప్పుడు నా పిల్లల పేరు ఉంటుంది, కానీ ఎవడో పిల్లలు నా పిల్లల పేరు ఎందుకు ఉంటాయి? దేవుడు మాకు నేర్పిస్తున్న పాఠం కపటం. యోవాబు గుండెలో కపటం, కపటముతో లేని ప్రేమ వలకబోసి
మేలు చేయ గోరు స్నేహితుడు గాయాలు చేస్తాడు. బాగా వినండి, గట్టిగా మాట్లాడేవాడి మాట గాయం చేస్తుంది, కానీ మేలు జరుగుతుంది. మేలు జరుగుతుంది. మేలు చేసేవాడే ఖచ్చితంగా మాట్లాడతాడు. మేలు చేసేవాడే, బాగుండాలని కోరుకునేవాడే ఖచ్చితంగా మాట్లాడతాడు. నున్ను మాటలు మాట్లాడి, లేని మాటలు పొగిడి, నువ్వు అట్లా ఇట్లా అని లేని పోని పొగిడి నీ నాశనానికి గురి చేసేవారు ఉంటారు. కపట ప్రేమ, లేని ప్రేమలకు వసేవాడు. అమ్మా, కాస్త నిద్ర వచ్చినట్లయితే లేచి మోకాళ్ళ మీద కూర్చోవాలి. హల్లెలూయా. కపట ప్రేమ. అందుకే బైబిల్ చెప్తుంది, పాపం నా తోటి విశ్వాసి కదా, యోవాబు నా తోటి సైన్యంలో ఒక మెంబర్ కదా అని, బాగున్నావా అని అంటే అమాషా కూడా పాపం బాగున్నాను అని అన్నాడు. కౌగులించుకుంటే కౌగులించుకున్నాడు, లోపట కత్తి ఉన్న సంగతే లేదు. అలాగూ మోసం చేసేవారు ఈరోజు లేరా? అలాగ మోసం చేసేవారు సంఘాలలో లేరా? పుల్పిట్ మీద నిలబడేవారు లేరా? ప్రభు చెప్తున్నాడు, మనకు నేర్పిస్తున్న పాఠం. రేపు నీతిమంతుల పట్టికలో, జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి అని నన్ను కోరుకుంటే, నీ కష్టం, నీ ప్రయాసం, నువ్వు వేసిన కానుక, నువ్వు చేసిన పరిచర్య ఫలముగా రేపు నిలబడాలి అని అంటే, కపటం అనేది మన గుండెల్లో ఉంచుకోకూడదు. ఈ కపటం మన పేరులు లేకుండా చేసే భయానకమైన ఆయుధం ఇది. యోవాబు యుద్ధాలు మైనస్ అయిపోయాయి. యోవాబు చేసిన కష్టం అంతా పోయింది. బంధువు లేదు, స్నేహితులు లేడు, పడ్డ ప్రయాసం అన్ని దేవుడు కొట్టేసి, కపటం ఉందిరా నీ గుండెల్లో. కపట సహోదరుడా, నీ పేరు బలవంతుల పేరులో ఉండదు. నువ్వు యుద్ధాలు చేస్తే ఎవరికి కావాలి యుద్ధం? కపటం. అమాషను చంపాడు, అబ్నేరును చంపాడు. అవునండి, అతను చేసిన పనులు ఇన్నని కావు, ఇప్పుడు అన్నీ చెప్పడానికి మనకు సమయం సరిపోదు. మనం చంపి యుద్ధాలు చేసి, యుద్ధాలు చంపలేదు వీళ్ళను, ఒక చేత్తో కౌగులించుకున్నట్టే కౌగులించుకున్నాడు ఏసియన్ లోపట. ఎంత ప్రమాదం అండి! లోపట ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడమే మంచిది. లేని ప్రేమ ఒలకబోయడం కంటే, ప్రేమ లేకపోతే లేనట్టు మొహం పెట్టుకోవడమే మంచిది. బిర్యానీలో పెట్టి, చాలామంది వింటాం కదా, మరుగుమందులు ఎలా పెడతారు? చింతపండు చారులో పెట్టడం, మరుగుమంది పెట్టాక చూసారు ఎవడన్నా? చింతపండు చారులా, సాంబార్లా అలా మరుగుమంది పెడతాడా? చికెన్, బిర్యానీ, మటను అంటే ముందు మాత్రం పెద్ద ఫుడ్, ప్రేమ ఉన్నట్టు అందులో మందు. వీళ్ళే ప్రమాదం, వీళ్ళే ప్రమాదం. నా ప్రభు వాక్యం చెప్తుంది, సంగమా, పట్టికలో లేకుండా ప్రమాదంలో నువ్వు పడొద్దు. రేపు నీవు నేను రేపు దేవుని సముఖంలో రేపు నిలబడబోతున్నాం. రేపు పరిశుద్ధుల సముఖంలో మనం నిలబడబోతున్నాం. మనం వెళ్ళి పరలోకంలో నిలబడగానే గ్రంథాలు తెరవబడతాయి. నీ పేరు, నా పేరు గ్రంథములో ఉన్నప్పుడే మనకు ప్రవేశం ఉంటుంది. పట్టికలో నీ పేరు కొట్టివేయబడే ఒక భయానకమైన పని భూమి మీద జరుగుతుంది. అదే కపటము. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన విశ్వాస బిడ్డలారా, దేవుని సముఖంలో ఆ యొక్క యోవాబు తన స్థాయిని పోగొట్టుకోవడానికి, యోవాబు తన యొక్క స్థానాన్ని బలాఢ్యుల లిస్టులో లేకుండా పాడుగావడానికి అతడు చేసిన భయానకమైన పని ఆత్మదేవుడు చూశాడు. కపటం. తోటి వ్యక్తులను చంపాడండి. అబ్నేరుని ఒకసారి పిలిచాడు. అబ్నేరు ఎవరో తెలుసా? సౌలు దగ్గర ఒక సైన్యాధిపతి. బాగా వినండి, సౌలు చనిపోయాడు. అమ్మా, సౌలు చనిపోయాడు. రాజ్యం, దావీదు రాజు అయ్యాడు. కానీ రెండు గుంపులు ఉంది ఇప్పుడు. సౌలు ప్రజలు కొంతమంది ఉన్నారు. అబ్నేరు ఒకరోజు వచ్చి అంటాడు, అయ్యా, సౌలు చనిపోయాడు, దేవుడు నిన్ను రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను అద్భుతంగా ఒక రాజుగా నేను ఏర్పరచుకున్నాడు కనుక నీకు దూరంగా చాలామంది ప్రజలు ఉన్నారు. నా మాట విను, నేను వాళ్ళందరినీ
నీతో కలుపుతాను. హల్లెలూయా. ఎవరట ఈయన? కలుపుతాడు. నీకు దూరంగా చాలామంది ఉన్నారు, వారందరూ నీకు దూరం దూరం ఉంటున్నారు. వారందరినీ నేను వెళ్ళి మాట్లాడి, బాగా వినండి, నేను వెళ్ళి మాట్లాడి వారందరినీ, దావీదా నీ రాజ్యంలో నీతో కలిసి సాగిపోవడానికి నేను జవాబుదారు తీసుకుంటాను అని దావీదు దగ్గర మాట్లాడతాడు. దావీదు అంటాడు, చాలా సంతోషం, దేవుని రాజ్యం చీలిపోవడం మంచిది కాదు. అభ్యంతరాలతో వెళ్ళిన వారిని నువ్వు మాట్లాడి మళ్ళీ సమాధానం చేస్తానంటున్నావు కనుక వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, వెళ్ళు అని పంపిస్తాడు. అతడు దావీదు దగ్గర నుంచి అలా వెళ్తాడో లేడో, యోవాబు అప్పుడే దావీదు నగరంలోకి వస్తాడు. అందరు అంటారు, అబ్నేరు వచ్చాడు, దావీదుతో మాట్లాడాడు, అందరినీ ఏకం చేయబోతున్నాడు అని చెప్పగానే ఈ మనిషికి నచ్చదు, ఈ మనిషికి నచ్చదు. అబ్నేరు వచ్చాడనుకో మన 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 స్థానం పోతుంది. అబ్నేరు వచ్చాడనుకో దావీదు అబ్నేరునే ఎక్కువ మనసులో పెట్టుకుంటాడు. కనుక అబ్నేరు ఉండొద్దు అని చెప్పి ఒక మనిషిని పంపిస్తాడు అబ్నేరు దగ్గరికి. అతడు ప్రయాణమై వెళ్తుంటే ఒక సైనికుని పంపి, యోవాబు నేను రమ్మంటున్నాడు, ఏదో రాజ్య సంబంధమైన విషయం నీతో డిస్కస్ చేయాలట, మాట్లాడాలట అని చెప్పగానే సైనికుడు వెళ్ళి అబ్నేరుకు చెప్తాడు. అబ్నేరు ఏదో మాట్లాడతాడట అని చెప్పి అతన్ని రాత్రికాల సమయంలో ఒక చోటికి రాగానే, సహోదరా అబ్నేరు వచ్చావా, నీతో మాట్లాడాలని ఒక విషయం ఉంది అనగానే, చెప్పు ఏం మాట్లాడదాం, నేను వచ్చాను, దావీదుతో మనందరినీ ఏకం చేయాలి, మన రాజ్యమంతా దావీదు పక్షంలో నిలబడేటట్టు చేయాలి అని మాట్లాడుతూనే ఉంటే ఈ మనిషి కత్తి తీసి చంపేశాడని. కలపాలనుకున్న వాడిని చంపుతాడు ఈ మనిషి. అంటే పైన యుద్ధ శూరుడే కానీ లోపట చాలా కపటం ఉన్న మనిషి. ఇదిగో సహోదరులారా, అందుకే ఎప్పుడు మనం నేర్చుకోవాలి, నోటి నుంచి వస్తున్న ప్రతి తీపి మాట నిజంగా అని నమ్మొద్దు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ప్రేమ లేని చోట కొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే ప్రేమ కలిగిన చోట ఆకుకూరల భోజనం చేయడం మంచిది. ప్రేమ లేనోడి దగ్గర వాడు పెట్టిన ముక్కలు ఎవడికి కావాలి, వాడు ఇచ్చిన కౌగిలి ఎవడికి కావాలి, ఎవడికి కావాలండి? ఏదైనా ఉన్నట్టుగా మాట్లాడేవాడే కావాలి. హల్లెలూయా. అందుకనే యోవాబు తన స్థానాన్ని ఆ పట్టికలో పేరు పోగొట్టుకోవడానికి మొదటి కారణం కపటం. చెప్పడేంటి? కపటం. కపటం ఎవడిలో ఉంటుందో ఆత్మదేవుడు పౌలు మీద నిలబడి పలికాడు ఏంటంటే, సమస్త కపటముతో నిండినవాడా అపవాది కుమారుడా. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి మాట్లాడతావు, మనిషి ముందు ఒకటి, మనిషి లేనప్పుడు ఒకలాగా మాట్లాడతావు. ఇదంతా కపట నాటకాలేంటి? ఈ కపటమే కదా నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఈ కపటమే కదా నిన్ను అపవాది మోసం చేయడానికి వాడుకుంటున్న ఆయుధం. అందుకే ఆత్మదేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం, కపటముతో నిండిన యోవాబు పేరు బలాఢ్యుల లిస్టులో ఎలా పోగొట్టుకున్నాడో, రేపు పరిశుద్ధుల లిస్టులో నా పేరు పోవద్దు అని అంటే కపటం మంచిది కాదు. హల్లెలూయా. చదమ చేతుల దుష్యారుగా హల్లెలూయా, చబలుష్యారుగా హల్లెలూయా. రెండు, నా దేవుని బిడ్డలారా, ఈ యోవాబు దావీదు రాజ్యాన్ని రెండు ముక్కలుగా చేయడానికి ప్రయత్నం చేశాడు. ఒకరోజు యుద్ధానికి దావీదు సైన్యాధిపతులను పంపిస్తున్నాడు. అందులో మెయిన్ లీడర్ ఎవరంటే యోవాబే. యోవాబుకు చెప్పాడు, బాబు యుద్ధానికి వెళ్ళండి, చక్కగా యుద్ధం చేయండి, రండి అని చెప్పాడు. యుద్ధం వెళ్ళింది, యుద్ధం చేశారు, వచ్చారు. సమస్య ఏంటంటే ఆ యుద్ధంలో దావీదు కుమారుడైన అబ్షాలోము చచ్చిపోయాడు. అబ్షాలోము చచ్చిపోయాడు. ఆ వార్త తండ్రి అయిన దావీదుకు తెలవగానే, యుద్ధంలో గెలిచారు కానీ తన కొడుకు చచ్చాడు. తండ్రి కదండి, రాజనగరంలో కూర్చొని, ఓ అబ్షాలోమా,
నేను చచ్చిపోయినా బాగుండు, నువ్వెందుకు చచ్చిపోయావు నాయనా అని ఏడుస్తున్నాడు దావీదు. యుద్ధంలో గెలిచి వచ్చిన యోవాబుతో పాటు సైన్యం అంతా బయట నిలబడ్డారు. నిలబడి దావీదు గట్టిగా అరిచి ఏడుస్తున్నాడు. ఆ అరుపులు విని దావీదు బాధలో ఉన్నాడు అని చెప్పి అందరూ మౌనంగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈ యోవాబు లోపలికి వెళ్ళి అంటాడు, రాజా, అంటే మేమందరం చచ్చిపోయి నీ కొడుకు ఒక్కడు ఉంటే చాలా నీకు బాగానే ఉంది నీ కథ. నువ్వు మర్యాదగా బయటకు వచ్చి నీ సైనికులందరితో, విశ్వాసులందరితో, నీ ఇశ్రాయేలు ప్రజలందరితో కలిసి కౌగిలించుకొని సంతోషంతో నువ్వు పలకరిస్తే మంచిది. లేకపోతే తెల్లారేసరికి నీ దగ్గర ఎవరిని ఉంచా, అందరిని తీసుకుపోతా నేను అని అంటాడు. ఈ మైండ్ చూడండి, ఆయన బాధలో ఉన్నాడు, ఆయన ఏడుస్తున్నాడు. నీకు ఆ భావన ఏమీ లేదా? రేపటి వరకు ఎవరి నుంచో నీ దగ్గర అంటే అర్థం ఏంటి? దావీదును రాజ్యాన్ని నేనేం చేస్తున్నాడు చెప్పండి, ఏం చేస్తున్నాడు చెప్పండి, ఏం చేస్తున్నాడు? చీలుస్తున్నాడు. చీల్చేయడానికి కాదండి ప్రభు మనల్ని పిలిచింది, డిస్ట్రాయ్ చేయడానికి కాదు. మనం కట్టాలి. హల్లెలూయా. ఒక కుటుంబాన్ని కట్టాలి, పాడైన వ్యక్తిని కట్టాలి, అభ్యంతరాలు ఉంటే సరి చేయాలి. అంతే తప్ప దానికి ఊతం మనం పలకొద్దు, దానికి మనం సపోర్ట్ చేయొద్దు. నేను వాక్య రికార్డింగ్ అవుతుంది. నా గ్రామంలో నేను విశ్వాసిగా ఉన్న దినాలు ఇది వింటారు ఎవరైనా, నేను సత్యం చెప్తున్నాను. 40-50 మంది ఒకసారి మన మందిరం మానేశారు. 40-50 మంది మా ఊరు నుంచి వెళ్తారు. ఒకరోజు పరిచర్యకు పోయాను నేను. దైవజనులు బాధలో ఉన్నారు. నానా, మీ గ్రామస్తులు వినడం లేదు, నాన్న మాట సరిగా లోబడడం లేదు. వాళ్ళు ఎక్కడో వేరే నామకార్థ సంఘానికి వెళ్తున్నారు, రానని అంటున్నారట అని అంటే, అవునా అయ్యా, మీరు రావద్దు, మీరు పెద్దోళ్ళు వచ్చి అక్కడ అందరి ముందు తలదించుకొని మాట్లాడే అవసరం ఏమీ లేదు, నేను మాట్లాడతాను, నేను సెట్ చేస్తాను. మందిరంలో మాట్లాడుతున్నాను. నేను వెళ్ళి నా గ్రామంలో ఉన్న ప్రజలందరినీ ఒక ఇంట్లో కూడుకుపెట్టి, అది కాదు, మీ ఆలోచన తప్పు, మన వెనక పడ్డ ప్రయాసపడుతున్న మనిషిని అర్థం చేసుకోవాలి. మీకు వచ్చిన మాటలు అవి అపోహలవి, మీరు అభ్యంతర పడుతున్నారు. ఎవడో చెప్పింది కాదు, దైవజనులతో నేరుగా మీరు వినాలి. ఇది మనకు ప్రమాదం, నా మాట వినండి, మీరు జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని కట్టి వారందరినీ సంఘానికి నడిపించిన విశ్వాస జీవితం నాది. ఇది సాక్ష్యం దేవుడే, సాక్ష్యం దైవజనులే. దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తే తెలుసండి? యోవాబు చేసిన అద్భుతాలు, యుద్ధాలు, కిరీటాలు, బహుమానాలు, లక్షల కానుక ఎవరికి కావాలండి? లక్షలు వేస్తున్నావు, భోజనాలు బాగానే పెడతావు, అన్ని ప్రేమిస్తావు, సంఘాన్ని చీలుస్తావు. ఎందుకండి? ఇదేం పద్ధతి అండి? దేవుని పరిచర్యను చీల్చాలన్న దురుద్దేశాలు ఎందుకండి? దేవుని సంఘంలో గుంపులు చేసే ఆలోచన ఎందుకు? ఇది కాదా యోవాబు జీవిత పతనానికి కారణం? నా మాట వినో, నువ్వు గనక ఇప్పుడు లేచి రాకపోతే ఒక్కడు నీ దగ్గర ఉంచను. ఎంత పెద్ద లీడరు! వీరిని అంటారా లీడర్ అని? బ్రదర్, వీరిని అంటారా లీడర్ అని? కట్టేవారినా పోడు చేసేవారినా లీడర్ అంటారు? ఇదే పరిశుద్ధాత్మ దేవుడు అతని పేరు తుడిపేశాడండి. సంగమా, ఒక దైవజనుడిగా నేను ప్రేమించి పరిశుద్ధాత్మ నడిపింపులు చెప్తున్నాను. మనం ఒక కుటుంబానికి, ఒక తల్లిదండ్రులకు, ఒక భార్యాభర్తలకి, విశ్వాసులకి, సేవకులకి ఎక్కడైనా మనం కట్టాలే తప్ప మన ద్వారా ఎవరు చెదరగొట్టబడద్దు. హల్లెలూయా. మన ద్వారా కుటుంబం డిస్ట్రాయిడ్ కావద్దు,
మన ద్వారా సంఘం పాడు కావద్దు. మన ద్వారా ప్రేమగా స్నేహంగా ఉన్న వారి మధ్యలో చిచ్చులు పెట్టి డివైన్నెస్ తేవద్దు. మనము కట్టాలి. అభ్యంతరాల మధ్యలో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా మాట్లాడుకోవడం లేదా? వారిని మాట్లాడుకునేటట్టు చేయాలి. వారి మధ్యలో సమాధానం క్రియేట్ చేయాలి. వారి మధ్యలో ఒకరి చేతి ఒకరిని కలపాలి. వారిని అంటారు జ్ఞానవంతులు, వారిని అంటారు దేవుని కృపలో నిలబడ్డవారు. పగకు ఊతమియద్దు. విభజించుకుంటూ పోతుంటే ఎవడు మిగలడు. కట్టాలి. అట్లా అనుకోవద్దు. తెలియదు నీకు స్నేహితుడు ఎంతో కాదు నీకు తోడుగలేడు. ఆయన ఒక మాటను కానీ విడిచిపెడతావా నువ్వు? తగ్గించుకో. పెద్దోడు అన్నాడు, ఏమైతుంది? మాట్లాడు, ప్రేమగా ఉండు. ఇది కదా మన జీవితం. ఇది కదా దేవుని బిడ్డ లక్షణం. ఇదిగా దావీదు కొడుకు పోయాడని ఏడుపుతో ఉండి తుడుచుకొని బయటకు వచ్చి అందరినీ కౌగిలించుకున్నట్టు చేశాడండి వీడు. అంటే అర్థమైందంటే, నా మాట వింటే సరి, లేకపోతే నీ దగ్గర ఎవరిని ఉంచా. చూశాడు దేవుడు, ఎవరిని కాదురా, నిన్నే 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 తీసేస్తే కథం అయిపోతుంది. అట్టుంది దేవుని తీర్పు. లేదా బరబ్బర్ లేదా? అతని ముగింపు ఎలా ఉందో నేను చెప్తాను, వినండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. దావీదు ఆయన సేవకుడు. దావీదు ప్రజలు ఆయన ప్రజలు. దావీదు రాజ్యం దేవుని రాజ్యం. సంఘం ఆయనది. సేవకుడు ఆయన వాడు. నీ పక్కలో నీ ఎదురుగా నీతో ఉన్న విశ్వాసి ఆయన బిడ్డలో. సంఘాన్ని కట్టు. నీ కృప, జ్ఞానం, చదువు, తెలివి ఉంటే సమస్యలను పరిష్కారానికి తోవ చూపు. అభ్యంతరాలు ఉన్న వారి మధ్యలో సమాధానం పుట్టించు. ఇది దేవుని ఆత్మతో నింపబడేవారు చేసే పని. డివైన్నెస్ తేవద్దు. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. ఇలాంటి కార్యాలు ఎన్నో సంఘాలలో, ఎందరో మంది జీవితాల్లో జరగగా నా కళ్ళు చూశాయి. నేను ఒక నామకార్థ సంఘాల్లో నుంచి వచ్చిన వాడిని. వారి మాట వినకపోతే సంఘాన్ని చీల్చేస్తారండి. వారికి గౌరవం ఇవ్వకపోతే సంఘాన్ని పాడు చేసేస్తారండి. వారు చెప్పింది వినకపోతే సంఘాన్ని వారి వైపు తిప్పేసుకుంటారండి. ఇది యోవాబు మైనసు కాదా? ఇది యోవాబు జీవితంలో జరిగిన తీర్పులు ఆలోచించు. ఒకటి, కపటం కలిగిన వాడు. 2, రాజ్యాన్ని చీల్చడానికి ప్రయాసపడ్డవాడు. 3, దేవుని బిడ్డలారా, దేవుని సేవకులైన అభిషక్తులైన దేవుడే తన ప్రణాళికలో దావీదు కుటుంబాన్ని యుగ యుగములకు నిలబెట్టాలని సంకల్పాలు కలిగిన నా దేవుని దావీదు సంతానాన్ని మీద పగబెట్టుకున్నవాడు ఈ మనిషి. వినండి బాగా. కొంతమందికి సేవకుల కుటుంబం నచ్చదు, సేవకుల పిల్లలు నచ్చరు. ఎందుకో తెలియదు. ఇది యోవాబు మనసు. యోవాబు, అమాషా, అభిషై వాళ్ళందరి సైనికులను పోగు చేసి, వినాలి, యుద్ధానికి పంపిస్తున్నాడు దావీదు. యుద్ధం ఎవరితోనంటే అబ్షాలోముతో. అబ్షాలోము దావీదుకు వ్యతిరేకంగా తయారయ్యాడు. తండ్రి కదా, వాడే నేర్చుకుంటాడని ఓపికతో ఉన్నాడు. వాళ్ళని పంపిస్తూ అంటాడు, దయచేసి నా కోసం నా కుమారుని మీద మీరు జాలి చూపండి. చంపొద్దు. వినాలి, చంపొద్దు అని ఏడుస్తూ చెప్పాడు దావీదు. యోవాబు, అభిషై, అమాషా, మీరు సైన్యాలకు అధిపతులు. మీరు ఏం చెప్తే మీ వెనక సైన్యం అది చేస్తుంది. నా కోసం నా కొడుకు మీద మీరు బాణం వేయకండి. వాడిని పట్టుకోండి, అంతే. వాడే నేర్చుకుంటాడు, వాడే సవరించుకుంటాడు అని చెప్పి పంపాడు. యుద్ధం జరుగుతుంది. అబ్షాలోం ప్రయాణం అవుతూ వెళ్తుంటే అతని వెంట్రుకలు ఒక చెట్టుకు తట్టుకుంటాయి. గాడిద వెళ్ళిపోతుంది, చెట్టుకు ఊగులాడుతూ ఉంటాడు. ఒక సైనికుడు చూసి అబ్షాలోం చెట్టుకు కొమ్మలకు తన వెంట్రుకలు చుట్టుకొని ఊగులాడుతున్నాడని విని యోవాబు దగ్గరికి వస్తాడు. యోవాబుతో అంటాడు, అయ్యా,
అబ్షాలోము అక్కడ చెట్టుకు తట్టుకున్నాడు. ఆకాశానికి భూమికి మధ్యలో ఊగుతున్నాడు. అతని ప్రాణం ఇంకా ఉంది. యోవాబు అంటాడు, బాణం వేయకపోయావా, చంపేవతల పడేస్తే అయిపోతుండే కదా అని యోవాబు అంటే, ఈ సైనికుడు అంటాడు, ఏయ్ రాజు నీకు చెప్పంగా నేను కూడా విన్నాను. రాజు ఏం చెప్పాడు? నా కొడుకు మీద దయ చూపినని చెప్పలే, పట్టుకోపోదాం, చంపొద్దు. ఇప్పుడు నన్ను వేయమంటావు, తర్వాత నువ్వే వీడు చంపాడంటావు, నేనయ్యా అంటే యోవాబు అంటాడు, నువ్వు చంపకపోతేంది, నేను చంపుతా. 3 బాణాలు తీసి ఊగులాడుతున్న అబ్షాలోము గుండెకు పడుస్తాడు. వినండి, యోవాబు నేను నడిపించిన నీ దైవజనుడు కన్నీళ్లతో చెప్పిన మాట నీకేం ఎక్కలేదా? నా ముఖం చూడు అన్నాడు కదా, నా కోసం చెయ్యు అని అన్నాడు కదా, నీకు భవిష్యత్తుకు కారణమైన వాడు ఏడుస్తూ చెప్పాడు కదా, ఆ పెద్ద మనిషి మాట నీకేం తలకెక్కలేదు? నీకు ఎలా చేతులు లేపావు నువ్వు అతని కొడుకు మీద? ఓ అని ఏడుస్తున్నాడు దావీదు, నా కుమారుడు అబ్షాలోమా. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, కుటుంబం బాగలేకపోవచ్చు, కానీ అది నీ సేవకుడి కుటుంబం కదా, అవునా కదా? నీ దృష్టికి వాళ్ళు చెడిపోయి ఉండొచ్చు. లోకంలో చాలామంది దైవజనుల కుటుంబాలు పాడై ఉండొచ్చు. నీ తోటి విశ్వాసుల పిల్లలు పాడై ఉండొచ్చు. వాళ్ళని కాదు చూడాల్సింది, నీతో కలిసి విశ్వాసం చేసిన ఆ తోటి సహోదరుని చూడు. నీకు న్యాయము నీతి నేర్పి నీ కోసం బాధపడ్డ దైవజనుని చూడు. నీ తోటి విశ్వాసులు ఉన్నారే, వాళ్ళతో కలిసి నువ్వు విశ్వాస జీవితం చేస్తూ వచ్చావు. వారి పిల్లలు పాడయ్యారేమో, పాడైన వాళ్ళని కాదు చూడాల్సింది, నీ తోటి విశ్వాసిని బట్టి పాడైపోతున్న పిల్లలను నువ్వు కట్టాలి. హల్లెలూయా, చబాలి గట్టి హల్లెలూయా. వీళ్ళెవరో కాదో నా సంఘంలో ఒక సహోదరుడి బిడ్డలు, వీళ్ళెవరో కాదు మా సంఘంలో ఒక సిస్టర్ యొక్క పిల్లలు. ఆమె చాలా ఆత్మీయురాలు, వీళ్ళకి సరిగా జ్ఞానం లేదు, నేర్చుకుంటారు వీళ్ళే, కానీ ఆమెను బట్టి వాళ్ళకు మనం మేలు చేయాలి. ఆ సహోదరుని బట్టి ఆ కుటుంబాన్ని కట్టాలి, ఆ దైవజనుని బట్టి ఆ కుటుంబాన్ని కాపాడాలి. ఇది కదా ఒక ఆత్మీయుల లక్షణం, ఇది కదా, ఇవి కదా ఆత్మీయత లక్షణాలు. యోవాబు నీ చేతులు ఎలా లేసాయండి? ఆ పిల్లలు పసితనం నుంచి నీ కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు కాదా? చాలామంది సావుకుల పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది. చాలామంది అనంగా నేను వింటాను, ఆయనకేం తెలుసు, వాడు పోరాడు, వాడికేం తెలుసు, అయ్య పోయాడంటే అయిపోయినట్టే. ఇది కాదండి. నేను చాలాసార్లు మీకు చెప్పాను. ఒకరోజు నేను నిర్మల్ మందిరం పైనలో ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభా ఇంత పెద్ద పని, ఆ 100 మంది విశ్వాసులకే చాలా పోరాటం ఉంటుంది కదా, ఇంత విశాలమైన పని, జాయిబాబు పెద్దోడవుతున్నాడు, అతను ఎలా చేయగలడు అని నేను ప్రార్థన అనుకుంటే ప్రభు నాతో స్వరముతో మాట్లాడిన స్వరం విన్నాను. ఆ రోజు నిర్మల్ పై మందిరంలో, ఇదిగో నీ దైవజనుడైన నాయకుడితో నువ్వు ఎలా నడిచావో ఇతనితో కూడా నువ్వు అలాగే నడవాలి అని చెప్పాడు. అంటే నువ్వు ఏ మనసుతో అయ్యకు నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావో ద సేమ్ రెస్పెక్ట్ నువ్వు అతనికి ఇవ్వాలి అని చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైపోయింది, అంటే దేవుడు అతన్ని ఏ స్థానంలో చూస్తున్నాడు. అందుకే ఆ రోజు నుంచి నేను అతన్ని ఈక్వల్ అయ్యేలాగానే భావిస్తాను. అంతే. హల్లెలూయా. ఎవడెవడో ఏమేమో అంటాడు, ఆయనకేం తెలుసు, ఈయనకేం ఏం తెలుసో ఏం తెలియదో, ఏం నేర్పాలో ఎలా చేయించాలో పిలిచిన వాడికి బాగా తెలుసు. హల్లెలూయా. అందుకనే యోవాబు యొక్క జీవితం
బలాఢ్యుల యొక్క లిస్టులో పోగొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? అభిషక్తుల యొక్క సంతానం మీద చెడ్డ అభిప్రాయం. నేను మంచి మనసుతో మీకు చెప్తున్నాను, మాకైనా ప్రపంచంలో సేవ చేస్తున్న ఏ సేవకుల కుటుంబంకైనా మీరు దయచేసి తప్పుగా చూడకండి. నేను సద్భావంతో మీకు మంచి అలవాట్లు నేర్పిస్తున్నాను. వాస్తవం ఒకవేళ ఆ పిల్లడు పాడయ్యాడా, నువ్వు అలా చూడకు, అలా చూడకు. దేవుడు కడతాడు ఒకరోజు వాళ్ళను. దేవుడు కడతాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. పిలిచిన పిలుపు ఉంది. ఆ పిల్లలను చిన్నపిల్లలాగా చూడకు. వారిని కూడా రేపు సేవలో నిలబడే అభిషక్తుల్లాగానే చూడు. హల్లెలూయా. చాలా స్వరమెత్తి గట్టిగా హల్లెలూయా. వారిని ఒక కామన్ చిల్డ్రన్, ఒక సాధారణమైన పిల్లల్లాగా నువ్వు డీల్ చేయకు. అతనితో మాట్లాడు. అతనితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒక సాధారణమైన చిన్నపిల్లలతో ర్యాష్గా మాట్లాడినట్లుగా దైవ సేవకుల పిల్లలతో మాట్లాడకు. వాళ్ళని అభిషక్తులుగా చూడు. రేపు వాళ్ళ మీద దేవుడు ఒక భారాన్ని పెట్టబోతున్నాడు. ఒరే అని పిలవకు. నేను సేవకు వచ్చినప్పుడు జోయల్ ఎంతున్నాడో అప్పుడు జాయ్ బాబు అంత వయసు ఉండే అన్నా అని చెప్పి నాతో తిరిగేవాడు. నేను సైకిల్ నేర్పించాను, అతనికి బండి డ్రైవింగ్ నేర్పించాను, కటింగ్కి తీసుకుపోయేవాడిని. కానీ ఏ రోజు నా నోటి నుంచి తప్పుడుగా మాట రాలేదు. బాబు అని అన్నాను. ఆయన పాస్టర్ ఆర్డినేషన్ అయిన తర్వాత అన్నా అని అనడం స్టార్ట్ చేశాను. కారణం, అతడు ఒక దైవజనుని కుమారుడు. హల్లెలూయా. అతను లేడు, కానీ సత్యం చెప్తున్నాను. ఒక దైవ సేవకుల సంతానాన్ని మనం యోవాబు ఆలోచించినట్టుగా గుండెలను చీల్చే మాటలు మాట్లాడద్దు. ఒక తోటి పిల్లలారా, నేను మళ్ళీ చెప్తున్నాను, మీ క్షేమాన్ని గురించి చెప్తున్నాను. దైవ సేవకుల పిల్లల వయసు కలిగిన పిల్లలారా, మీరు వారిని మీ తోటి స్నేహితుల్లాగానే అనవద్దు. వారిని ఒక బ్రాడ్ మైండ్తో మీరు డీల్ చేసుకోవాలి. నువ్వు తోటి స్నేహితులు రే అని పిలుచుకున్నట్టుగా నువ్వు వాళ్ళని పిలవకు. వాళ్ళు అభిషక్తులు. హల్లెలూయా. యోవాబు చేసిన మిస్టేక్. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఈ యోవాబు దైవ చిత్తానికి వ్యతిరేకంగా అడిగేస్తాడు. దావీదు గర్భంలో సొలొమోను పిండముగా రావడానికి కంటే ముందే దావీదు ఏమన్నాడు? దావీదుతో ప్రభు అంటాడు, నీకు ఒక కుమారుని ఇస్తాను, అతడు నాకు మందిరాన్ని కడతాడు, అతడు నీ తర్వాత రాజ్యం చేస్తాడు. అంటే దావీదుకు ఆల్రెడీ సొలొమోను పుట్టక ముందే సొలొమోనును దేవుడు దావీదు తర్వాత రాజు అని డిక్లేర్ చేసేసాడు. కానీ దావీదు ముసలోడయ్యాడు, విశ్రాంతిలో ఉన్నాడు. ఈ యోవాబు ఏం చేస్తాడంటే, దావీదుకు ఇంకో కొడుకున్నాడు, అతని పేరు అదోనియా. చెప్పండి, ఏం పేరు? చెప్పండి, నోరు తెరిచి. ఏం పేరు? అదోనియా. ఈ అదోనియాను పట్టుకొని ఆ దావీదు సైన్యంలో ఇంకో 2-3 కొంతమందిని పోగు చేసుకొని దావీదుకు పెట్టకుండా అతనిని యూదా ప్రజలకు, ఇశ్రాయేలు సమాజానికి రాజుగా పట్టాభిషేకం చేస్తారు. దావీదుకు తెలియదు ఈ సంగతి. దైవజనుడైన నాతాను వచ్చి దావీదుతో అంటాడు, అయ్యా నీ తర్వాత ఈ అదోనియాను రాజుగా చేసావా? లేదే. మరి ఏంది, అందరూ ఆయన రాజు చేసేసారు, అందరూ జయం 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 అంటున్నారు. ఎవరు చేశారు? యోవాబు చేశాడు. ఈ యోవాబు చూడండి, దేవుని ప్రణాళికకు అడ్డుగా నిలబడలే. ఇప్పుడు దావీదు వెంటనే లేచి నాతానును పిలిచి, సేవకులను పిలిచి, నా తర్వాత సొలొమోను రాజు కాబోతున్నాడు, దేవుడు అతనికి పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఆ యొక్క అదోనై రాజు కాదు అని చెప్పి అందరి ముందు దావీదు సింహాసనం మీద సొలొమోనును కూర్చోబెట్టి ఇతడు అభిషేక తైలం వస్తాడు. యోవాబు, దావీదు రాజ్యంలో నువ్వెవడివయ్యా ఇంకొకరిని రాజు చేయడానికి? విచిత్రం. ఇలాగే ఉంటుంది చాలా సంఘాలలో. నా పక్షాన ఉంటే నిన్నే ప్రెసిడెంట్ను, నిన్నే ట్రెజరర్ చేసేస్తాను.
ఎవరిని వేయాలి? వినండి, ఇప్పుడు సమస్య ఏంటో తెలుసా? నేను ముగిస్తున్నాను. సొలొమోను రాజు అయ్యాడు. దావీదు చనిపోయే ముందు ఒక మాట చెప్పాడు, సొలొమోన్, నేను చనిపోబోతున్నాను. నా 40 ఏళ్ళ సుదూర ప్రయాణంలో యోవాబు నన్ను చాలా ఆయాస పెట్టాడు. ఈ మాట చాలా విచిత్రం. దయచేసి మీరు మనసు విప్పి నా వైపు చూసిన మాట వినండి. నా ఈ 15 ఏళ్ళ సేవలో ప్రారంభం నుంచి నాతో ఉన్నావు కదా, ఎంతో కష్టపడ్డావు, నాతో కలిసి ఎన్నో ప్రయాసపడ్డావు, ఇంకా చెప్పాలంటే నాకంటే ఎక్కువగా పనిచేశావు. కానీ 20-30 ఏళ్ళ తర్వాత ఈ మనిషి నన్ను చాలా బాధ పెట్టాడు అన్న కనుక నేను అంటే అసలు ఏమనాలి? నువ్వు చేసిన కష్టం, చేసిన పరిచర్య, గుడిసె లేని కాలంలో నాతో పాటు సేవలో నిలబడిన నీ అనుభవం, ఎందుకు ఆ మనిషి అంత గొప్ప మాట అన్నాడు అని అంటే, చేసిన మేలు కంటే కీడే ఎక్కువగా ఉంది. తల మీద కిరీటం పెట్టాడు, తన కుమారుడు గుండెలను చీల్చిపడేశాడు. దావీదుకు యుద్ధాలు జయమిచ్చి రాజ్యాలు ఇచ్చాడు, తన రాజ్యాన్ని 4 ముక్కలు చేసేటట్టు పనిచేశాడు. దావీదు అంటాడు, సొలొమోన్, నన్ను చాలా బాధ పెట్టాడు యోవాబు. అతడు నెమ్మదిగా నెరిసిన వెంట్రుకలు, అంటే ముసలోడై నెమ్మదిగా చావడానికి అవకాశం ఇవ్వకో. అంటే అర్థమైంది, ఆయుష్ తీరకముందే చంపవతలబడాయి. నెమ్మదిగా మృతుల లోకానికి వెళ్ళొద్దు అని సొలొమోనుకు చెప్తున్నాడు. సొలొమోను ఏం చేశాడు తెలుసా? దావీదు చనిపోగానే యోవాబును పక్కకు పెట్టి యోవాబు స్థానంలో ఇంకో వ్యక్తిని ఇంకొక వ్యక్తిని సైన్యాధిపతిగా చేస్తాడు. సైన్యాధిపతిగా చేసిన తర్వాత ఇప్పుడు ఆ సైన్యాధిపతి అంటాడు, యోవాబు ఎక్కడ ఉన్నా పట్టుకొని రాపోయి ఇక్కడికి. ఈ మాట యోవాబు వినగానే ఇంకా సొలొమోను మందిరం కట్టలే. అప్పటి కాలంలో గుడారంలో మందిరం ఉండేది. మందిరం ఆవల బలిపీఠం ఉంటుంది. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. బలిపీఠానికి 4 కొమ్ములు ఉంటాయి. ఏ మనిషి అయినా బలిపీఠపు కొమ్ములను పట్టుకుంటే అతన్ని క్షమించాలి అని బైబిల్ చెప్తుంది. చెప్పండి, బలిపీఠపు కొమ్ములను ఎవడైనా పట్టుకొని ఏడిస్తే అతన్ని క్షమించాలి. ఈ ధర్మశాస్త్రం. రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టినట్టుగా ఇతడు వెళ్ళి బలిపీఠపు కొమ్ములు పట్టుకొని కూర్చున్నాడు. ఆయన వచ్చాడు, అయ్యా రాజా, యోవాబు మందిరం దగ్గర గుడారం వెలుపల బలిపీఠపు కొమ్ములు పట్టుకొని ఉన్నాడు. సొలొమోను అంటాడు, వాడిని అక్కడే చంపేసేయ్. బలిపీఠపు కొమ్ములు పట్టుకున్న విడిచిపెట్టకో, చంపక్కన్నే. ఆ ఒక్క మాట చదువుతావా? మొదటి రాజులు 2వ అధ్యాయం 29. త్వరగా చదవండి, స్వరమెత్తి. 2:29. యెహోవా గుడారమునకు వచ్చి ఇదిగో ఈ వ్యక్తి బెనాయా నెక్స్ట్ పొజిషన్లోకి వచ్చాడు. బెనాయాతో నీవు వెళ్ళి వాని మీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా ఏ బాబు రా బయటకి, ఇలా ఉన్నావేంది, రాజు రమ్మంటున్నాడు అని చెప్పి అతడు, అది కాదు, నేను ఈయనే చచ్చిపోతా అంటే తెలిసిపోయింది కదా, నాకు బతుకు ఇక లేదు, నేను ఈయనే చచ్చిపోతా. తిరిగి రాజు నొద్దకు వచ్చి ఇదిగో అద్భుతమైన మాట. అందుకు రాజు ఇట్లా, నేను అతడు నీతో ఏమి చెప్పాడో నీతో చెప్పినట్లుగా చేయుము. అతడు ధారబోసిన నిరాపరాధుల రక్తం, అబినేరు అమాషను చంపిన ఆ రక్తం
నా మట్టుకును పరిహారము చేయుటకై అతన్ని చంపి పాతి పెట్టుమని చాలు. హల్లెలూయా. పోయి పాతి పెట్టు, చంపేయి అని చెప్పితే ఈ యొక్క ఈ మనిషి వెళ్ళి బలిపీఠము కొమ్ములు పట్టుకున్న యోవాబును అక్కడే నరికేస్తాడు. మీకు అద్భుతమైన విషయం చెప్పన్నా, బలిపీఠం మీద గొర్రెలు పశువులు కదా అర్పించాల్సింది. విచిత్రం, వీడు చచ్చాడు అక్కడ. బలిపీఠం దగ్గర చచ్చిన ఒకే ఒక మానవ దేహం ఈడే. బలిపీఠము దగ్గర దేవునికి అర్పణకు అంగీకరించవలసిన గొర్రె మేకల మాంసముతో సాంబ్రాణిగా సుగంధ ద్రవ్యముతో ఇంపైన సువాసనగా అర్పణకు బలి అర్పణకు కావలసిన ఉపయోగయుక్తమైన ఆ స్థలములో భిక్ష పెట్టకుండా వాడి రక్తం అక్కడే బలిపీఠం దగ్గర దారబోయాల్సి వచ్చింది అని అంటే ఇతని యుద్ధాలు ఎవడికి పోయాయి? ఇతని చరిత్ర ఎవడికి పోయింది? ఇతను తెచ్చి ఇచ్చిన కిరీటాలు ఎవడికి పోయాయి? కొల్ల సొమ్ము బొట్టుకొచ్చి దావీదు సంచిని నింపిన పనేమైంది? అందుకే చెప్తున్నాను, బలవంతుల యొక్క లిస్టులో నా పేరు శాశ్వత కాలం నిలబడాలా? కుయుక్తిగా బతుకో, పగ ద్వేషం గుండెలో పెట్టుకోక బతుకకు, లేని ప్రేమ వలకబోసి ఇంకొకటి నష్టానికి నేను కారకులము కావద్దా. లేని ప్రేమ వలకబోసి అమాశను కౌగులించుకొని కత్తితో పొడిచినట్టుగా కపటం. 2, దావీదు రాజ్యాన్ని చీల్చినట్టుగా ఎవరి కుటుంబం, ఎవరి స్నేహం, ఏ సంఘం చీల్చకూడదు. మన ద్వారా కట్టబడాలి తప్ప చీల్చకో. 3, దేవుని చిత్తానికి విరోధంగా నాయకత్వాన్ని ఎదిరించి నాయకులను క్రియేట్ చేసుకొని పొజిషన్లోకి రావడం కుదరదు. దేవుడు ఎవరిని ఏ స్థాయిలో ఉంచాడో వారిని ఆ స్థాయిలోనే ఉంచుతాడు. నీకు ఇచ్చిన ఆపర్చునిటీ, నీకు ఇచ్చిన ఔన్నత్యం, నీకు ఇచ్చిన విలువ నీదే. వేరే విలువను నీవు పొందుకోవడానికి వారి విలువను పతనం చేయక. 4, దైవజనుల సంతానం మీద కోప దృష్టి, తప్పుడు అభిప్రాయం పెట్టుకోక. అతని ఏడుపుకు కారకుడిగా మారక. నీకు బలిపీఠం కొమ్ములు పట్టుకున్నా కూడా క్షమాపణ లేదా? యోవాబు సైన్యాధిపతి, పనోడి పేరుంది, కాపీ కొట్టినాడు, పాస్ అయ్యాడు, కానీ ఎవడి పేపర్లో రాసిన ఆడి పేరు అయిపోయాడు. ఎట్టుంది కథ? రేపు ఇలాగే జరుగుతుంది. గతం మనకు పాఠం. ఆయన బ్రతికినట్టుగా మనం బ్రతకొద్దు. నీతిమంతుల పట్టికలో మన పేరు చిరస్థాయిగా ఉంచుకుందాముగాక. చదవమనోరు తెరిచి ఆమేన్. దయచేసి లేచి నిలబడదాం.